నమస్తే. లైలా ఈవెంట్కి వచ్చినటువంటి ఒక మెగాస్టార్ చాలా చక్కటి మాటలు చెప్పారు. గతంలో కూడా ఆయన మాటలు మాత్రం నిజంగా ఇండస్ట్రీని ఒక మంచి మార్గంలో తీసుకెళ్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేంటి అంటే చెడు చెవులో చెప్పు, మంచి మైక్లో చెప్పు అన్నట్టుగా గతంలో ఏదైతే చెప్పారో ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన మాటలు అయితే చెప్పారు. అయితే అది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చిరంజీవి గారు చాలా హుందాగా ఏదైతే మీడియాతో మాట్లాడేటువంటి విధంగా కానీ చాలా చక్కగా ఉంటుంది. అదిగాక ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ స్నేహానికి వాల్యూ ఇస్తూ ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా చక్కగా ఉంటాయి. గతంలో ఎన్నోసార్లు ఎన్నో వివాదాలు చూసినా సరే ఆయన హుందాగానే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఆయన అదుపు తప్పినట్టు కానీ లేదా మార్గం తప్పినట్టు మనం చూడాల. గతంలో లెజెండరీ అవార్డు సంబంధించిన విషయంలో కావచ్చు, లేదా మా ఎలక్షన్స్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆయన హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. నిన్న లైలా ఈవెంట్లో జరిగినటువంటి సంఘటనని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ కొంతమంది జర్నలిస్టులు డిస్కస్ చేస్తూ ఉంటారు కదా, మనం కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. సాధారణంగా మెగా కాంపౌండ్ అని, అల్లు కాంపౌండ్ అని, ఇట్లా రకరకాల కాంపౌండ్ల పేరుతో మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇన్ని కాంపౌండ్లు ఉంటూ ఏమీ లేవు, ఉన్నది ఒకే కాంపౌండ్ అని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ లేకపోతే చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ బాలయ్య కాంపౌండ్ లేకపోతే చిరంజీవి కాంపౌండ్, ఈ పదాల పట్ల ఆయన దృష్టికి వచ్చినట్టుండే ఇవన్నీ ఈ అంశాలన్నీ. దానికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుని ఈ వేదిక మీద ఆయన ఇచ్చేసాడు. ఉన్నది ఒకటే కాంపౌండ్, అది సినిమా కాంపౌండ్ అనుకోవచ్చు. అలా ఆయన మాటలతో ఉన్నాయి. అయితే విశ్వక్సేన్ చెప్పినటువంటి, మీరు ఇందాక అన్నట్టుగా ఒక మీడియా పర్సన్ అడిగినటువంటి క్వశ్చన్స్కి, ఏదైతే ప్రతిసారి మీ ఈవెంట్స్కి నందమూరి వంశం సంబంధించిన వాళ్ళే వస్తుంటారు, బాలకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఎందుకని మీరు నందమూరి కాంపౌండ్ వదిలి మెగా కాంపౌండ్కి వచ్చారు అన్నటువంటి ఒక ప్రశ్నకి ఆ విశ్వక్సేన్ సమాధానం చెబుతూ అసలుకి ఏ కాంపౌండ్ లేదు, మాకంతా ఒకటే కాంపౌండ్ అని చెప్పడాన్ని చాలా చక్కగా మెచ్చుకున్నారు కూడా చిరంజీవి గారు. సో నిజంగా ఏదైతే ఒక పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారా, లేదంటే ఆ మాటల్లో దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ రెండు విషయాలు. ఇప్పుడు అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ అనే మాట కూడా ఉంది. దానికి ఆయన సమాధానం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉందనే విమర్శలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. దానికి కూడా క్లారిటీ ఇచ్చాడు ఆయన. పుష్ప 2 మంచి హిట్ అయింది, సినిమా హిట్ అయితేనే ఇండస్ట్రీ కలకలాడుతుంది, ఆ వచ్చిన డబ్బుల్లోంచి మళ్ళీ అడ్వాన్స్ రూపంలో మళ్ళీ ఇక్కడే పెడతారు నిర్మాతలు అని చక్కగా విశ్లేషణ చేశాడు ఆయన. ఆ నిర్మాతలు కూడా వచ్చిన డబ్బులు వచ్చినంత మాత్రాన వాళ్ళు తీసుకెళ్ళి పట్టుకెళ్ళిపోరు, మళ్ళీ మాకు అడ్వాన్స్ లోపల మాకు ఇస్తారు ఇట్లా అంటూ ఆయన మాట్లాడే విధానం కూడా. అంటే ఎవరైనా డబ్బులు, ఒకవేళ సినిమా హిట్ అయితే డబ్బులు వచ్చినా కానీ మళ్ళీ ఇండస్ట్రీ కోసమే ఖర్చు పెడతారు, మళ్ళీ సినిమాలు తీయడానికి ఉపయోగిస్తారు, కానీ వేరే ఏమీ కాదు. అలాగే పుష్ప 2 కూడా మంచి హిట్ అయింది అనే మాట కూడా ఆయన అన్నాడు. మంచి హిట్ అయింది, అలా హిట్ అవ్వడం చాలా మంచిది కూడా, అందరి సినిమాలు కూడా హిట్ అవ్వాలి అని ఒక పాజిటివ్ మాటలు మాట్లాడారు ఆయన. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే, ఏదైతే వజ్రోత్సవాల టైంలో చూసుకుంటే మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి జరిగినటువంటి సంఘటన కూడా తెలుసు. ఏదైతే లెజెండరీ అవార్డుకు సంబంధించి అసలు లెజెండరీ అంటే అర్థం ఏంటి అన్నట్టుగా మోహన్ బాబు గారు అడగడం, దీంతో చిరంజీవి గారు దాన్ని తీసుకొచ్చి టైం క్యాప్సూల్లో పెట్టేసి సినీ చరిత్రకు సంబంధించి 100 ఏళ్ల తర్వాతే నేను తీసుకుంటా అని చెప్పేసి అనడం, ఇదంతా చూసాం. ఆ టైంలో మాట్లాడిన మాటలను ఎలా తీసుకోవాలంటారు? అప్పుడు కూడా ఆ సమయానుకూలంగానే మాట్లాడారు ఆయన. అంటే దానికి చక్కటి వివరణ ఇచ్చారు. గతంగా చెప్పాలంటే అప్పుడు మాత్రం కొంత బరస్ట్ అయ్యారని అనుకోవాలి. అంటే ఆయన మనస్తాపానికి లోనయ్యి మాత్రమే మాట్లాడారనుకోవాలి ఆ టైంలో. కానీ ఆ టైంలో ఉన్న చిరంజీవి గారికి ఈ టైంలో ఉన్న చిరంజీవి గారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు అంతా పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. అలాగే ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోల మధ్యలో కూడా ఒక సుహృద్భావ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబుతో చిరంజీవి గారి సినిమా ఉంటుందా లేదా అనే విషయాల్లో కూడా అవకాశం వస్తే అలాంటి కథ మీద కూడా కూర్చున్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంది. ఇప్పుడు బాలయ్య బాబు చిరంజీవి కలిసి నటిస్తారని ఇంతవరకు ఒక పెద్ద హీరోలు గతంలో ఎన్టీఆర్ అయినా నటించారు, కానీ ఇప్పుడు ఈ స్థాయిలో సమూజ్యులుగా ఉన్న వాళ్ళు నటించింది లేదు. దాని మీద కూడా ఒక డైరెక్టర్ కసరత్తులు చేస్తున్నాడని, వీళ్ళిద్దరి కోసం కథ తయారు చేసే పనిలో ఉన్నాడని సమాచారం ఉంది. ఆ కథ ఓకే అయితే భవిష్యత్తులో కూడా మనం ఆ సినిమాని చూడొచ్చు కూడా. అయితే మనం చూసాం, గతంలో రాజశేఖర్ ఏదైతే హీరో డాక్టర్ రాజశేఖర్ ఉన్నటువంటి ఒక సమయంలో కూడా ఏదైతే మాకు సంబంధించిన ఎలక్షన్స్లో కావచ్చు, వీటికి సంబంధించిన ఇష్యూలో కూడా రాజశేఖర్ గారు కూడా ఆయన తొందరపాటు ఏదైతే జరిగిందో అప్పుడు కూడా ఆయన వేదిక మీదే చెప్పారు, ఏదైతే ఉందో చెడు చెవులో చెప్పండి, మంచి మైకులో చెప్పండి అని చెప్పేసి. ఈ పదాలను ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే గతం అండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు చాలా రకరకాల రాజకీయాలు, ఇండస్ట్రీలో రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర్ గారు ఏంటంటే హీరోగా కొనసాగారు కొంతకాలం, మళ్ళీ ఇప్పుడు అంత డౌన్ఫాల్లో ఉన్నారు. మళ్ళీ ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ ఎస్టాబ్లిష్ అవడానికి, కానీ మంచి విలన్ వస్తే పోషించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవి గారితో డిఏ అనే స్థాయిలో, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో కొంత గ్యాప్ రావడం కానీ
ఆ ఠాగూరు రైట్స్ విషయంలో వచ్చిన గ్యాప్ అనేది కొంత క్రియేట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అది దాన్ని కూడా చిరంజీవి గారే సామరస్యపూర్వకంగా ఆ సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు అలా గ్యాప్ కూడా ఏమీ లేదు. అదండి. ఉన్న వాతావరణం చూసుకుంటే మళ్ళీ ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం కనిపిస్తున్నట్టుగా నిన్న చిరంజీవి గారి మాటలు బట్టి అర్థమవుతుంది. అయితే మెగా స్టార్స్గా ఉన్నటువంటి ఒక చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు అయితే డైరెక్ట్గా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసేటువంటి సన్నివేశాలు కావచ్చు, అదే నాగార్జున గారు కూడా కొన్ని యాడ్స్ ఏదైతే ఉందో చిరంజీవి గారి పాటలతో ఉన్నటువంటి యాడ్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో నలుగురు హీరోలు చాలా చక్కగా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి కుర్ర హీరోలలో కూడా ఫ్యాన్ వార్ అయితే జరుగుతూ వస్తుంది. సో చిరంజీవి గారిని కానీ లేకపోతే ఈ నలుగురు హీరోలను కానీ చూసుకొని కుర్ర హీరోలు ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే చిరంజీవి గారు నిన్న ఉదాహరణ చెప్పారు. నెల్లూరులో చదువుకునేటప్పుడు ఆయన చిన్నపిల్లాడట. అంటే పక్కలో ఉండే వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఒకళ్ళు నాగేశ్వరరావు గారి ఫ్యాను, ఒకళ్ళు ఎన్టీఆర్ ఫ్యాను. మరి ఎన్టీఆర్ వాడు అట్ట చేశాడు, నాకు కూడా ఇటు చేశాడు అని చెప్పి వాళ్ళ గొడవ అయ్యి కొట్టుకునే పరిస్థితి వచ్చింది అన్నదమ్ములు. అవన్నీ నేను చూశాను. ఇలాంటి పరిస్థితి ఉండకూడదని నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ టైప్ వాతావరణం కల్పించడానికి నా వంతు నేను కృషి నేను చేస్తున్నానని చెప్పి చిరంజీవి గారు కూడా చెప్పారు. సో మొత్తానికి చిరంజీవి గారు ఒక మాటల్ని సో ఇండస్ట్రీకి ఎలా వర్తిస్తుందంటే ఏం చెప్తారు? ఒక నిజంగా చెప్పాలంటే పాజిటివ్ వైపు ఉంది. ఇప్పుడు నలుగురు హీరోల మధ్యలో కూడా రెమ్యునరేషన్ పరంగా గ్యాప్ ఉండొచ్చేమో కానీ, అభిమానుల మధ్యలో కొంత ఇది ఉండొచ్చేమో కానీ, ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే నేను చిరంజీవి గారి మాటలు చూసుకుంటే, ఎందుకంటే బాలయ్య బాబు 50 సంవత్సరాల వేడుకకి చిరంజీవి గారు రావడం కానీ, అదే విషయాన్ని నేను చిరంజీవి గారు కూడా చెప్పారు. బాలయ్య బాబుకి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది, అలాగే మా నాగార్జునతో కూడా నాకు సాన్నిహిత్యం ఉంది, వెంకటేష్తో కూడా ఉంది అంటూ ఆ నలుగురు విషయంలో కూడా చెప్పుకొచ్చారు ఆయన. కాబట్టి ఇటువంటి పొరపచ్చాలు లేవు వీళ్ళ మధ్యలో అనడానికి ఉదాహరణ అదే. కాకపోతే డైరెక్టర్స్ అలాంటి కథలతో వెళ్తే సినిమాలు వస్తే అభిమానుల మధ్యలో కూడా గ్యాప్ చెరిగిపోవడానికి అవకాశం ఉంది. కలిసి సినిమాలు వస్తే ఇప్పుడు వెంకటేష్, మహేష్ బాబు, సీతమ్మ వాకిటి సిరిమల్లె చెట్టు అలాంటి సినిమాలు వచ్చినాయి. అలాగే పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇలాంటి సినిమాలు వస్తుంటే అభిమానులు దురాభిమానం పోతుంది. ఇప్పుడు ఒక హీరో మీద ఇంకొక హీరో మీద పడని వాతావరణం ఏంటంటే సినిమాలు వస్తే పోతుంది, సినిమాలు రావాలి. అది సో మనం చూసుకున్న గతంలో కూడా స్టైల్ అనే సినిమాతో చిరంజీవి గారు, అదేవిధంగా అదే సినిమాలో నాగార్జున గారు కనిపించడం. సో ఇప్పుడు అతి తొందరలో బాలకృష్ణ గారు, చిరంజీవి గారి సినిమా కూడా రాబోతుంది, దానికి సంబంధించినటువంటి ఒక చర్యలు నడుస్తుందని చెప్పి తెలుస్తుంది. నిజంగా ఈ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే ఏం చెప్తారు? అంటే అలాంటి కథతో కాలి ఓ సినిమా చేస్తే మాత్రం ఇప్పుడు గ్యాప్ అయితే పోతుంది, ఖచ్చితంగా పోతుంది. ఈ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మధ్యలో, చిరంజీవి ఫ్యాన్స్ మధ్యలో గ్యాప్ పోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో కుర్ర హీరోలు కూడా ఈ మధ్య చూసాను, RRR కావచ్చు, లేదంటే మళ్ళీ మొన్న వచ్చినటువంటి కొన్ని సినిమాలు ఏదైతే ఉందో మల్టీ స్టారర్గా వస్తున్నాయి. సో ఇలాంటి వాతావరణం ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? అసలు మల్టీ స్టార్ రావడమే కాకుండా హిందీ వాడు కూడా వచ్చి సినిమాలు చేస్తున్నారు కదా. ఒకప్పుడు హీరోగా చేసిన విలన్గా చేస్తున్నారు, ఇక్కడ హీరోలు చేసిన వాళ్ళు కూడా విలన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది టైం అంతే. ఇప్పుడు రాజశేఖర్ గారు ఒకప్పుడు మరి మంచి హీరో, యంగ్ మ్యాన్గా మన పేరు, మరి అంకుశం లాంటి సినిమాలు, ఇలాంటి చాలా అద్భుతమైన సినిమాలు చేసిన రాజశేఖర్ గారు ఇవాళ విలన్గా మంచి అవకాశం ఇస్తే చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే సినిమాలు తండ్రి పాత్ర పోషించబోతున్నారని నిన్న మొన్న వార్తలు వచ్చినాయి. కాబట్టి టైం బట్టి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చంద్రమోహన్ గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు, వాళ్ళు ఒకప్పుడు హీరోలే. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా 350 సినిమాలు మురళీమోహన్ గారు చేశారు, చంద్రమోహన్ గారు చాలా సినిమాలు చేశారు తండ్రిగా. సో చూద్దాం సార్, చిరంజీవి గారి యొక్క మాటలతో తెలుగు ఇండస్ట్రీ చాలా చక్కగా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.